స్నానం చేస్తాను స్నానం చేస్తావా మనకు అప్పుడు చెట్టు చేసి దానికి బాగుంటుందా అంటే ఉంటే కరకొచ్చిన మంచిగా ఏం చేస్తారు అది నేర్కొని పోయి నేనైతే మా అమ్మకి ఇస్తా మా తమ్ముడికి కొన్ని ఇస్తా వాడు వచ్చి ఏరుకుంటాను కాబట్టి మా అక్క అన్ని ఇంకోటి నాకు హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చలాకీ చరణ్. సో ఈ వీడియో అయితే ఇప్పటిదైతే కాదు, నేను జనవరి 1st ఇంటికైతే వెళ్ళాను. సో అప్పుడుదైతే ఈ వీడియో. సో ఎడిటింగ్ చేసే కుదరక నేనైతే ఇప్పుడైతే పెడుతున్నాను. సో ఇక్కడైతే నేను మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు రేణిగాయలకి అయితే పోతున్నాను. రేగిపళ్ళు అని చెప్తారు కదా, సో వాటికైతే వెళ్తున్నాను. ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి. సో నేను ఇక్కడైతే రేణిగాయలకైతే వెళ్తున్నాను. సో మా ఊరు చుట్టూ అన్ని గుట్టలు కొండలు అయితే ఉంటాయి. సో ఈ గుట్టను దాటుకొని అయితే నేనైతే తోటల దగ్గరికి వెళ్ళాలన్నమాట రేణిగాయలకు. నేనైతే వెళ్ళేటప్పుడు నేను ఒక్కనే అయితే పోయానండి. సో అక్కడైతే నాకు ముగ్గురు పిల్లలు అయితే కనపడ్డారు. సో వాళ్ళతో పాటు నేను కూడా ఏరుకున్నాను అనమాట. వాళ్ళని చూస్తుంటే నాకైతే చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే గుర్తుకొచ్చాయి. ఎందుకంటే మేము కూడా చిన్నప్పుడు అలాగే కవర్లు పట్టుకొని రేణిగాయలకి అయితే పోతూ ఉండేవాళ్ళము. సో ఇదైతే రేగిపళ్ళ చెట్టు. సో నేనైతే చూస్తున్నాను రేగిపళ్ళు ఉన్నాయో లేవో అని చెప్పేసి. ఈ చెట్టు అయితే కొట్టేశారు అనమాట, నరికేశారు. సో కాయలన్నీ వాడిపోయి ఉన్నాయి. అంటే నేను లోపలికి అయితే వెళ్తున్నాను, ఇంకా చెట్లు అయితే ఉన్నాయని చూసేదానికి.
ఏ స్కూల్కి మీరు పోయేది? ఆహా, నువ్వు కూడా? ఈడు ఎరుకుంటారా అక్కడ వస్తారా మళ్ళా? నేను పోతున్నా అయితే అక్కడ ఈ పక్కకు. చిన్నంగా రాండి. మీరు ఈ పక్క నుంచే కదా వచ్చింది ఇప్పుడు? లేవా అక్కడ రాళ్ళు తెచ్చే పడతాయి కింద, చెట్టుకుండేటి పడతాయి. యాడ ముందరనా స్టార్టింగ్లో అవి ఎండిపోయినాయి కొమ్మలించినవి. ఈ లోపల పోయినారా? దా ఉందే లోపల. చెట్టు అంతా కిందికి ఉంది చెట్టు. అటుందే దావా. రోజు వస్తారు మీరు? చిన్నంగా లోపలికి పోలేం, ఆ కంపంతుల్లే. పక్కకు రా, పక్కకు రా. పైన ఉండే రాయొచ్చాం, కింద పడతాయి. ఆ రాయి ఎందుకు మీద? ఆ పైన ఉండయి. ఉందా? అడిగోండి, కిందికి ఎవరైనా పోతారేమో. చూసుకొని వేయాలి, ఎవరన్నా మనుషులు ఉండారా లేరని. తలకాయల మీద పడినది అనుకో బుర్ర పడతాయి. ఇటు ఏరుకుంటానండి, నేను చూసి వచ్చాయి పక్క. మనకప్పుడు చెట్టు చేసి ఏం చేస్తారు అది నేర్కొని పోయి? నేనైతే మా అమ్మకి ఇస్తా, మా తమ్ముడికి కొన్ని ఇస్తా. వాడు వచ్చి ఏరుకుంటాను కాబట్టి మా అక్క అన్ని ఇంకోటి నాకు అక్క ఉంది, సొంత మొక్క కాదు. మా నాన్న వాళ్ళ అన్న కూతురు అనుకోకుండా ఒమ్మే ఒమ్మే అనిపిస్తుంది. అంటే నీకేమైనా ఎక్కడ ఉంటుంది? నేను అన్ని నాకు అక్క అవుతాయి కాబట్టి లోపలికే సైకిల్ పోయేటప్పుడు చూసినా అన్నీ ఎండిపోతున్నాయి. అది అది గొర్రెపిల్లలకు బందరాకు చెట్టు, గొర్రెపిల్లలకు దొడ్డు నూకడానికి బందరాకి ఇది. పైకి రమ్మా బాబా బండలు
సరే బాయ్, నేను పోతున్నా. గుంపుగా 2 చెట్లు ఉన్నాయి. 2 చెట్లు దాటే గుహ తిన్నట్టుంది. ఇట్లా డోర్ దగ్గర పైన రాజ్యంలో ఎట్లుంది ఉంది. యూ షాప్ లో ఉంది లోపలికి పోనీకి. దాంట్లో ఏమన్నా ఉంటాయో ఏమో తెలు ఈడే నేను చెప్పింది ఏమంటే చూసిరా పోండి అక్కడ. స్నానం చేస్తాను. స్నానం చేస్తావా? తినొచ్చు కొడుకు. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.